కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నందుగల కాన్ఫరెన్స్ హాల్లో బేస్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అమ్మామె శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బేస్తలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. అలాగే కార్యక్రమానికి అతిథులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మళ్లీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తమ ఓటుతో సీఎంగా ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టాలని కోరారు. ఈరోజు మనకు కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో గంగపుత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశానికి విశేషంగా గంగపుత్రులు అందరూ రావడం జరిగింది. వారితో చర్చించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత మరి వారందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, వచ్చే రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అర్థమైంది. వారి యొక్క సమస్యల్ని కూడా మా ముందు ఉంచడం జరిగింది. వారికి నేను అభినందనలు తెలుపుతూ, ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రేపు రానుంది కాబట్టి అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జగనన్న గారు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ జగనన్న గారిని గెలిపించమని కోరుతూ, వారిని ముచ్చటగా మూడోసారి మనకు వైసీపీ జెండాను కర్నూలులో కూడా ఎగరేసేందుకు వారందరూ మరి వారి మద్దతు తెలపాలని వారిని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. జై గంగపుత్ర. గంగపుత్రుల ఐక్యత. గంగపుత్రుల ఐక్యత. గంగపుత్రుల ఐక్యత. గంగపుత్రుల ఐక్యత. గట్టిగా గారు అలాగే ఇక్కడ ఏమైనా సన్మానం చేస్తున్నారు. అందరూ చెప్పండి పెట్టండి. మన ఇంతియాజ్ గారు, బీవై రామయ్య గారు మేయర్గా పనిచేశారు. ఒక బీసీ కులస్తులు. ఆయనకు ఒక ఆర్థికంగా మీరు అనుకుంటారు పేపర్లో ఈనాడు జ్యోతి చేస్తే డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు టికెట్లు అని చెప్పి. కానీ సాధారణ కుటుంబం నుంచి వ్యక్తిన ఉన్నతమైన చదువు, ఇంజనీరు, లాయర్గా చదువుకున్నారు. మంచి చదువు ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ గారు కూడా. మరి మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ నియమించింది. ఎక్స్ఎమ్మెల్యేగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా పెద్దలు వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. అన్ని మాటలు చెప్తారు, ఎందుకంటే చాలా ఆలోచన స్పందించాలి. మేము ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, దాని గురించి ఆ ప్లేస్ ఎక్కడ మీటింగ్ పెట్టాలా, అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్ ఎక్కడ దిగాలి, వాళ్ళ బయట నుంచి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళతో తిరగాల్సి వచ్చింది. కాబట్టి ఆలోచన మీరు అందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గతంలో పరిపాలన చూసారు చాలా మంది. లేదు, నేను మీ డిమాండ్స్ 3 డిమాండ్స్గా చూస్తా ఉన్నాను. నా తరపు నుంచి మీకు నేను ఇచ్చే హామీ ఏమంటే 3 రకాల హామీ. ఒకటేమో మనకు ఏదైతే బేస్తల సంఘ అంటే మన గంగపుత్రుల సంఘం యొక్క మీరు ఏదైతే చెప్తున్నారో కమ్యూనిటీ హాల్లో పైన పోర్షన్ కావాలి, ఇవన్నీ ఇది మీకు సంఘపరంగా ఉన్న మీకు ఇబ్బంది, మీ యొక్క డిమాండ్, మీకున్న కావాల్సిన కోరిక, దానికి ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తాను. రెండవది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కర్నూలు నగర వాసులు. కర్నూలు నగరంలో ఉన్న వాళ్ళందరికీ ఏవైతే సమస్యలు, ఏవైతే మనకు ఇబ్బంది అంటే మామూలుగా ఒక గంగపుత్రులని కాదు కానీ మనకు ఈ ఫలానా వీళ్ళని కాదు కానీ అందరూ కూడా కర్నూలు వాసులు కాబట్టి కర్నూలులో మనకు ఏం సమస్యలు ఉంటాయి, మనకు కొంత తాగునీటి ఇబ్బందులు, మనకు ట్రాఫిక్ కంజెషన్, మన రోడ్డు మీద పోతే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, మనకు పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఎందుకంటే మన నగరం పెరుగుతూ ఉంది. నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నప్పుడు మా కంట్రోల్ రూమ్ దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. అప్పుడు మనకు పెద్ద ఇన్ని వెహికల్స్ ఉండేవి కాదు. అందరం సైకిళ్ళ మీద కొంతమంది వచ్చేవారు. ఎవరికో స్కూటర్ మోటార్ సైకిల్ ఉందంటే వాళ్ళని పెద్ద ఇదిగా చూసేవాళ్ళం. ఇప్పుడు మోటార్ సైకిల్ స్కూటర్లు పోయాయి, కార్లు ఎన్నో వచ్చేసాయి. అప్పుడు ఆ కంట్రోల్ రూమ్ అని ఉండేది అక్కడ. మనకు అంత చక్కగా నీట్గా ఎక్కడ నిలబడినా కనిపించేది. గర్ల్స్ కాలేజ్ పెద్ద ఇదిలా కనిపించేది. ఇప్పుడు మనకు అన్ని షాపులు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి, మాల్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మన జన సాంద్రత కూడా పెరిగింది, మనం పాపులేషన్ మన జనాభా పెరిగింది. దాంతో అందరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
ఆ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నేను దగ్గర ఉండి, ఎందుకంటే నాకు 30 సంవత్సరాలుగా అనుభవం, నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది, ఒక జిల్లా కలెక్టర్గా చేసిన అనుభవం ఉంది. ఏ విధంగా ఈ సమస్యలకు ఒక మంచి పరిష్కారం, శాశ్వత పరిష్కారం, సుంకేశ్వర నుంచి నీళ్ళు తేవాలా, గాయత్రి ప్రాజెక్ట్ నుంచి తేవాలా, ఎట్లా తెస్తే మనకి ఎట్లా సమస్య తీరుతుంది, మనకు 2 రోజులకు వస్తే వచ్చే నీరుని మనం ఏమైనా తగ్గించవచ్చా, దాన్ని అందరికీ అందుబాటులో చేయొచ్చా అని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. మీరు నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ ట్రాఫిక్ రద్దీని కూడా ఏ విధంగా తగ్గించాలి అనేది కూడా నిపుణులతో చర్చించి నేను మీ అందరికి చేస్తానని అనుకుంటున్నాను. అలాగే మనకు గంగపుత్రుల సంఘం తరఫున ఉన్న మనకు అధికార ప్రతినిధులకు, డైరెక్టర్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా గురించి ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మాట్లాడుతూ ముందుగానే చెప్పారు, మా మామగారు రూపాయి డాక్టర్ అనే ఫేమస్ డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయన వంటంలో అందరికీ ఉచితంగా కాదు, మనకి ఎంత ఇస్తే అంత తీసుకునే ఆ విధంగా వైద్యం చేస్తూ వచ్చారు ఆయన. ప్రతిసారి నేను ఎప్పుడైనా కర్నూలుకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిని నేను చేసుకున్నాను, 2వ అమ్మాయిని. కొన్నిసార్లు ఆయన్ని కలవకుండా కూడా పోయేవాళ్ళు, అంటే ఒక 3-4 రోజులకు వస్తాం, ఒక 2 నెలలకు ఎందుకంటే నా ఐఏఎస్ ఉద్యోగం వేరే ఊర్లలో, నేను అక్కడ కృష్ణాలో కలెక్టర్గా ఉన్నాను, గుంటూరులో కలెక్టర్గా ఉన్నాను, నెల్లూరులో జాయింట్ కలెక్టర్గా ఉన్నాను. సో వచ్చినప్పుడు ఆయన్ని కలవాలంటే ఆయన ఈ రాత్రి పూట 1 గంటకు పేషెంట్స్ చూసి వస్తాడు, మనకేమో 11 గంటలకి నిద్రపోతాం. ఆ తర్వాత 3 గంటలకు ఎవరో వచ్చి ఆయన లేపుతారు. ప్రతిరోజు అది కామన్, ఎవరో ఒకరు ఎక్కడికి పోవాలన్నా ఏ డాక్టర్ లేకపోతే ఈయన దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ పొద్దున్నే మనం ఈ 6 గంటలకు లేస్తాం, ఆయన 10-11కు లేస్తారు. మన పని మీద మనం ఉంటాం, మళ్ళీ ఆయన కలవలేము. ఆయన టిఫిన్ చేసేది 2 గంటలకు అట్లా, టిఫిన్ లంచ్ అన్ని కలిపి 2-3 చేస్తారు. మళ్ళీ పేషెంట్లకు వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి ఎప్పుడు రావడం, ఆ విధంగా ఉండేది. సో 2-3 రోజుల తర్వాత నేను కలిసేవాడిని కాదు. మా మిస్సెస్ ఏం మీరు మా నాయన్ని కలవకుండా వెళ్ళిపోతారా ఊరికి అది ఇది అన్నప్పుడు, సరే కలుస్తానులేమ్మా కోపడకని చెప్పి. ప్రస్తుత ఎమ్మెల్సీ పార్టీ పెద్దలు, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామసుబ్బారెడ్డి గారికి, అట్లాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, మనకు కర్నూలు శాసనసభకు కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి ఇంతియాజ్ గారికి, మదిలేడి గారికి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్యామల గారికి, అట్లాగే కార్పొరేటరు బెస్త కమ్యూనిటీలో లీడర్ అయినటువంటి వేణుగోపాల్ గారికి, మా కార్పొరేటర్ కుమారుడైనటువంటి నవీన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి బెస్త కులస్తులకు, బెస్త కుల పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి కులాన్ని కూడా ఎక్కడ ఆయన గుర్తించినట్టుగా మనం బీసీలలో, నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, బోయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని. దాదాపుగా మీవి మావి గోత్రాలు, మనుషులు, వ్యవహార శైలి అంత ఒక రకంగానే ఉంటుంది అనుకుంటా. ఆయన గుర్తించినట్టుగా, అంటే కులాలలో తిరుగులాడుతున్న 139 కులాలు బీసీలలో ఉన్నారు అని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. బహుశా అంతకుముందు ఎవరు లేరు. బీసీలలో మేము అని చెప్పుకొని తిరుగులాడే వాళ్ళను కూడా గుర్తించాలి. వాటిల్లో కొంచెం మేజర్గా ఎవరైతే ఉన్నారో వాటిని వెలికి తీసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అందులో బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్గా మన కర్నూలు వాసికి ఇచ్చినారు, ఒక డైరెక్టర్ ఇచ్చినారు, ఒక కార్పొరేటర్ ఉన్నారు, పై లెవెల్లో మోపిదేవి వెంకటరమణ గారు మంత్రిగా చేసినారు, సిగిరి అప్పలరాజు కూడా ఇప్పటికి మంత్రిగా ఉన్నాడు. అంటే ఏ కులాన్ని కూడా విస్మరించినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఉండదు. అందుకనికే ఏమంటున్నామంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ప్రతి కులములు అంటే అణగారిన వర్గాలలో మా కులానికి రిప్రజెంటేషన్ లేదే, అటు ఆర్థికంగా బాగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఏ నాయకుడైనా చేయాల్సిన పనులు
ఆ కులంలో పేదవాళ్ళకందరికి కూడా ఆర్థికంగా చేయడానికి డైరెక్ట్ అమ్మఒడి, ఆసరా, చేయూత, మీకు ఆ ఫిషర్మెన్లకు ఏదన్నా పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నాడు, ఫిషర్ పట్టుకలిగా పోని టైంలో డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా అంటే ఆర్థికంగా ఎదగటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తూ రాజకీయంగా కూడా ఎక్కడెక్కడ ఏ అవకాశాలు కల్పించాలో అవన్నీ కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకు ఇవాళ గర్వంగా ఆ కులాలలో నేను ఫలాని వ్యక్తిని గర్వంగా కాళ్ళ దగ్గర వేసుకునేటువంటి పరిస్థితి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారే చేసినారనే సంగతి మీకు తెలియజేస్తున్నా. గతంలో ఎవరు చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు వస్తే బీసీల తోకలు కట్ చేస్తానని చెప్పాను, అవమానపరిచినాడు. ఎస్సీలలో ఎవరు పుట్టాలా అని అవమానపరిచాడు. ముస్లింస్లో అయితే దేశద్రోహ కేసులే పెట్టాడు. మహిళలు వంటింటికే పరిమితం కావడం వీళ్ళకి ఏం పని అని అవమానపరిచినటువంటి వ్యక్తి. మరి ఈ పరిస్థితుల్లో మనకు బెస్త కార్పొరేషన్ చైర్మన్ ఒక మహిళ ఇక్కడ ఉండేది, ఒక డైరెక్టర్ మహిళ ఉండేది. అంటే అక్కడ మహిళలకు 50% ప్రయారిటీ కల్పిస్తూనే అణగారిన వర్గాలకు అందరికి కూడా ఇవాళ రాజకీయ అవకాశాలు అయితేమి, ఆర్థికంగా ఎదగటానికి అయితే రకరకాల అవకాశాలు కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది మా ఇంటికి వస్తుంది, మా ఇంటికాడ కూడా డైరెక్ట్గా ఇంట్లోకి వస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రమే అందరూ ఇంట్లోకి వస్తుంది, కూర్చుంటుంది, మాట్లాడుతుంది. అదే సిస్టమ్ మనకు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంతియాజ్ గారు నేను అనుకుంటుంటారు, కలెక్టర్గా పనిచేసినారు, ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ పోలీసారో లేదో, బిల్ల జవాన్ ఉంటారు, బయట సెక్యూరిటీ ఉంటుంది, కాబట్టి పోలీస్తారో లేదో అనుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగం ఉండిపోయింది, బిల్ల జవాన్ కూడా ఉండదు. కాబట్టి ఆయనకు కొడుకులు కూడా లేదు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేశారు, వాళ్ళందరూ కూడా ఫారెన్లో ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు, వ్యాపారాలు కూడా లేవు. రామాయణ కూడా ఏం వ్యాపారం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు అవుతారు. ఈరోజు ఇంతియాజ్ గారు కూడా కర్నూలులోనే కోడుమూరులో పుట్టారు, కర్నూలులో చదువుకున్నారు. వాళ్ళ నాయన ఒక టీచర్ ఉద్యోగం చేస్తా వీళ్ళని చదివించినాడు. ఈరోజు ఐఏఎస్ స్థాయికి పోయి జాయింట్ కలెక్టర్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే నువ్వు కర్నూలు ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలులో పోటీ చేయకపోతే ఒక నిమిషం ఆలోచించకుండా 3 సంవత్సరాల ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినారు. కాబట్టి మన కర్నూలుకు ఒక ఐఏఎస్ అధికారి ఉండలేనారంటే తప్పకుండా మనకు చేస్తాడు. ఇంకా మన కమ్యూనిటీ వాళ్ళు కూడా కార్పొరేషన్ నుంచి ఫండ్స్ ఇప్పించి దాన్ని డెవలప్ చేయడానికి కూడా ఈరోజు ఇంతియాజ్ గారు ఆ విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే అది ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. మీరు మేయర్గా రామయ్య గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా దానికి ఇంట్రెస్ట్ తీసుకొని పైన కమ్యూనిటీ వారి పైన అఫ్స్టైల్ ఆఫీసర్ డైనింగ్ చేసుకుంటానికి ఉపయోగించారు. కాబట్టి కార్పొరేషన్ తరఫున అఫ్స్టైల్ ఇచ్చే బాధ్యత ఇంకో అధికారం తీసుకోవాలి. తర్వాత రామయ్య గారు ఉన్నారు, మనకందరికీ ఒక మేయర్గా అందరికి పరిచయం. ఆయన కూడా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా రామాయణ మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలా సింపుల్గా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి రామాయణ కూడా డైరెక్ట్గా ఎప్పుడు ఎప్పుడు అడిగినా మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయణ గారు కూడా మనకు రేపు ఎంపీ అయితే 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎంపీ కావాల్సి వస్తారు. ఇప్పుడే వాళ్ళని ప్రయాణం చేయాలి. రామాయణ గారు మొట్టమొదటి వచ్చే ఎంపీ ఫండ్స్ నుంచి 7 లక్షల రూపాయలు అక్కడ డెవలప్ చేసేదానికి ఇవ్వాలని ఇప్పుడే వేదిక మీద చెప్పాలి. వాళ్ళిద్దరు ప్రయాణం చేయాల్సినటువంటి ఇది ఉండదు. కాబట్టి ఇది అంటే ఈరోజు గంగపత్రులు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు, 100 మంది అనుకోవాలి. దాదాపుగా 18,000 ఓటర్స్ ఉన్నారు కర్నూలు. అంతేనా? 22,000 నా ఎలక్షన్ ప్రజలు ఉన్నారు, అదే గుర్తుంది. దాదాపు 22,000 మంది మనకు ఓటర్స్ ఉన్నారు.
సమస్యలకు మీరు వీలుగా రెండు పనులు చేశారంటే వాళ్ళు ఇప్పుడే కాదు, మీరు రాజకీయాల్లో ఉన్నా లేకుండా వాళ్ళందరూ మీ అభిమానులుగా మారుతారు. విషయం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున బెస్త కులస్తులందరినీ ఒక చోటుకి పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి మోహనన్న పిలుపు మేరకు చేయడం జరిగింది. మా తెలుగు బెస్త గంగపుత్రులు మొత్తం కర్నూలు అసెంబ్లీ కాన్ఫరెన్స్ 2 పాణ్యం కర్నూలుకి వచ్చేసి 22,000 మెజార్టీ మా బెస్త కులస్తులు ఉన్నారు. గెలుపోవటంలన్నీ మా బెస్త కులస్తుల మీదనే జరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం టీజీ భరత్ గారు ఓడిపోయింది కూడా కేవలం 5,000 ఓట్లతోనే ఓడిపోయారు. ఇప్పుడు కూడా మేము అత్యధిక మెజారిటీతో మేము ఇన్ఛార్జ్ భాషని గెలిపించుకునే దానికి మేము ముందుకున్నాము. మా కోరికలు మా డిమాండ్లు అన్నీ వాళ్ళు సార్ గారు క్లుప్తంగా చెప్పారు. అది కాక మాకు మోహన్ రెడ్డి అన్న గారు వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. మా కులస్తునికి ఎంతో ఫస్ట్ నుంచి ఆయన చిన్న తోడుగా ఉన్నాడు. ఆయన మాకు చాలా పెద్ద దిక్కుగా ఉన్నాడు. మేము ఆయన పిలుపు మేరకు మేము ఇన్ఛార్జ్ భాష గారిని గెలిపించుకునే దానికి మేము ముందుకుంటాం. నేను తెలుగు బెస్త గంగపుత్ర టౌన్ అధ్యక్షుల్ని. జై వైఎస్ఆర్. తెలుగు శ్రీనివాసులు. కర్నూలు మహానగరంలో గంగపుత్ర బెస్త తెలుగు వాళ్ళ యొక్క ఆత్మీయ సమావేశం నిర్ణయించడం జరిగినది. మన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని అందరూ మన గంగపుత్ర సంఘం వారు నిర్ణయించారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి పింఛన్ కావాలన్నా ఇంకోటి ఏ పని కావాలన్నా కూడా డోర్ తట్టి ఇంటి దగ్గర ఇస్తున్నారు. ఇది అసలైన కారణం. ఎందుకంటే ముసలి వాళ్ళు పింఛన్ కోసం పోవాలంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ పైన ఇంకొక ఆఫీస్ పైన అయ్యా పింఛన్ అమ్మా పింఛన్ ఉంటూ కొద్దిసేపు వస్తా అని ఆఫీసర్లు ఇలాంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి. పింఛన్ కావాలంటే ఒక గ్రామ సర్పంచ్ కాడికి పోవాలా, ఒక ఎంపీపీ కాడికి పోవాలా, ఒక ఎంపీటీసీ కాడికి పోవాలా. అయ్యా నాకు ఈ నెల పింఛన్ రాలేదా అన్న ఇచ్చారులే ఏం పోతుంది ఆడిపోతున్నావు అనే రోజులు ఒకప్పుడు ఉండేటివి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా ముసలోళ్ళకు కానీ ముతికోళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు డోర్ తట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది మహా అద్భుతం. ఏ రాష్ట్రంలో లేనటువంటి సౌకర్యం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ పథకాలన్నిటికూ ప్రతి ఒక్కరూ ప్రజలు ఆకర్షితులై మళ్ళీ ఆయనకే ఓటు వేయాలని అందరూ నిర్ణయిస్తున్నారు. అందులోన ఈయన మన ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలను అభివృద్ధి చేయడం, ఇంటింటికి వారి యొక్క ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పథకాలు అయితేనేమి ఇంకోటి అయితేనేమి రేషన్ కార్డు అయితేనేమి ప్రతిదీ వాళ్ళ డోర్ తట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఏ అధికారులు ఏ ప్రభుత్వము ఇంతవరకు చేయలేదు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి పోవాలంటే ముసలోళ్ళు పోలేని పరిస్థితి. అలాంటి రోజుల్లో మనకు ఇంటి దగ్గరనే ఇస్తున్నారు. ఎందుకు మనం వేయకూడదు జగన్మోహన్ రెడ్డికి ఓటు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని అతనికే ఓటు వేయాలని నిర్ణయించడం జరిగినది. అందువల్లనే మా బెస్త సంఘం వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై మా ఓటు అందరికీ జగన్మోహన్ రెడ్డికి వేయాలని నిర్ణయించినారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా కుల బంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు పాములేటి జల్లగడుగు. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర.